What is the name of the statue being built by the government in memory of Potti Sriramulu, who sacrificed himself by going on a hunger strike for a separate Andhra state in Shakamuru in Amaravati? అమరావతిలోని షాకమూరులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి స్మారకార్థం ప్రభుత్వం నిర్మిస్తున్న విగ్రహానికి ఏమని పేరు పెట్టారు అని అడుగుతున్నారు. సో మనందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు గారి గురించి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. సో ఈయన ఆంధ్ర స్టేట్ అంటే సపరేట్ స్టేట్ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్. సో దీనికోసం ఆయన 58 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి December 15, 1952 రోజు చనిపోవడం జరిగిందనమాట. సో ఆయనకి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అమరావతిలోని షాకమూరు దగ్గర ఒక బ్రాంజ్ స్టాచ్యూని నిర్మిస్తుందన్నమాట. సో ఆ స్టాచ్యూ ఎంత హైట్ అంటే 58 ఫీట్. ఎందుకు ఆ స్టాచ్యూ హైట్ 58 ఫీట్ పెట్టారు అంటే ఆయన 58 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. అలా ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 58 ఫీట్ పెట్టడం జరిగిందనమాట. సో ఇది ఎంత ఏరియాలో నిర్మిస్తున్నారు అంటే నియర్లీ 6.8 ఎకర్స్లో ఈ మ్యూజియం అండ్ ఈ స్టాచ్యూని నిర్మిస్తున్నారనమాట. సో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఏదైతే ఉందో దానికి ఏమని పేరు పెడుతున్నారు అని ఇక్కడ క్వశ్చన్ మనకి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్, స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్, స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అండ్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. సో ఈయన తెలుగు స్పీకింగ్ పీపుల్ కోసం ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పరచుకోవాలి అని ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఆయన స్టాచ్యూకి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారనమాట. సో ఆయన December 15, 1952 రోజు చనిపోయారు కదా. సో ఆయన చనిపోయిన తర్వాత అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో దెన్ హీ డిక్లేర్డ్ దట్ October 1, 1953 రోజు వరకు మీకు ఆంధ్ర స్టేట్ నేను డిక్లేర్ చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. సో అలా ఆంధ్ర స్టేట్ అనేది October 1, 1953 రోజు ఫామ్ అవుతుంది. మరి ఆంధ్ర స్టేట్ నుంచి అది ఆంధ్రప్రదేశ్గా ఎప్పుడు అయ్యింది అని అంటే November 1, 1956 రోజు అది ఆంధ్రప్రదేశ్ అయిందనమాట. అంటే ఆంధ్ర స్టేట్ ప్లస్ హైదరాబాద్ స్టేట్లో ఉన్న తెలుగు స్పీకింగ్ ఏరియాస్ రెండు మర్జ్ అయ్యి అది ఆంధ్రప్రదేశ్ లాగా ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇది పొట్టి శ్రీరాములు గారి గురించి, ఆయన స్టాచ్యూ గురించి. సో ఈ స్టాచ్యూని March 16 అన్వీల్ చేయబోతున్నారు అనమాట. ఎందుకంటే March 16 ఆయన 125th బర్త్ యానివర్సరీ కాబట్టి.